నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుకు సంబంధించి, ఆయన ఇంట్లో అక్రమంగా తగలబడ్డ నగదుకు సంబంధించి, లెక్కల్లో చూపిన నగదుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇటు సుప్రీంకోర్టు కొన్ని చర్యలు తీసుకున్నది. ఆయన్ని అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయనకి ఎలాంటి కేసులు వాదించే అవకాశం ఇవ్వొద్దని ఢిల్లీ హైకోర్టును కోరింది. అయితే అలహాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు అలహాబాద్ హైకోర్టు చెత్త కుప్ప కాదు, ఇక్కడ తెచ్చి డంప్ చేయడానికి మేము అంగీకరించము, ఆయన మీద క్రిమినల్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా విధులను బహిష్కరిస్తామని చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక 25 పేజీల డాక్యుమెంట్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సాక్ష్యాల ఆధారాలు అనేక గందరగోళాలు జరుగుతున్నాయి. ఒక సందర్భంలో ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీ ఎలాంటి నగదు దొరకలేదని ప్రకటించినట్టుగా వార్తలు వచ్చినాయి. తర్వాత అలాంటి ప్రకటన నేను చేయలేదన్న వార్తలు వస్తూ ఉన్నాయి. యశ్వంత్ వర్మ గారు అయితే దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ఖండిస్తున్నారు. మొత్తంగా ఏం జరగబోతుంది, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిలితే ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు తిరిగి న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని నిలబెట్టగలుగుతుందా, భారత పార్లమెంటు పాత్ర ఈ సందర్భంగా ఎలా ఉండాలన్న అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు వివి లక్ష్మణ్ గారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో జస్టిస్ చంద్రకుమార్ గారు మనతో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. లక్ష్మణ్ గారు, మీకు తెలియంది కాదు, అంటే బాగా లోతుగా అన్ని అంశాలు అధ్యయనం చేసిన అతి కొద్ది మందిలో మీరు ఒకళ్ళు. న్యాయ వ్యవస్థకి సంబంధించి ఎప్పటి నుంచో చాలా అందరికీ ఇది బహిరంగ రహస్యమైన దేవతా వస్త్రాలాగా అవినీతి ఉన్నా, ఎవరు అవినీతి ఉందని చెప్తే ఆ ఉన్న ఒక్క వ్యవస్థ మీద కూడా నమ్మకం పోద్దేమో, ప్రజలకి కొద్దో గొప్ప కాస్త విశ్వాసం ఉన్నది దాని మీద అని చెప్పి మేధావులంతా కొంచెం దాన్ని అలా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా పాపం బద్దలైనట్టుగా ఆ డబ్బు దొరకటం, అదంతా బయటపడటం, మొత్తం ఒక వారం పాటు అసలు అది బయటికి రాకుండా ఆపారని ఇలా రకరకాల ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. చాలామంది అంటున్నది సాధారణ ప్రజలకు ఒక న్యాయం, జడ్జీలకైతే ఒక న్యాయం అన్న ఇది ఇంతవరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదంటున్నారు. అనేక వ్యవస్థలు ఉన్నాయి మనకి. అక్రమ డబ్బు ఉంటే ఈడీ చర్యలు తీసుకోవాలి, లేకపోతే అసలు లోక్పాల్ లాంటి బలమైన వ్యవస్థలు అవినీతి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా అనుకూలంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. వీటన్నిటి రోల్ ఏమి లేదా, కేవలం కొలీజియము సుప్రీంకోర్టు తప్పితే ఇంకెవరు న్యాయమూర్తుల అవినీతిని ప్రశ్నించలేరా? దీని గురించి మనం మాట్లాడుకునే ముందు భారత రాజ్యాంగం ఏమంటుంది అన్నది, జడ్జెస్ యొక్క ప్రవర్తన గురించి అన్నది కూడా మనకు తెలియాలి. ఓకే, యాక్చువల్ గా మీరు ఆర్టికల్ 121 ఒకసారి చదివితే అసలు ఏమంటుందంటే, హైకోర్టు మరియు సర్వోన్నత న్యాయమూర్తుల కర్తవ్య నిర్వహణ నడవడి పైన పార్లమెంట్ లో చర్చ జరపరాదు. ఈ ఆంక్ష న్యాయమూర్తిని తొలగించే నిమిత్తమైన రాష్ట్రపతికి సమర్పించే అభిశంసన తీర్మానానికి వర్తించదు అంట. అంటే ఆర్టికల్ 121 తీసుకున్నా, ఆర్టికల్ 211 తీసుకున్నా, ఆర్టికల్ 121 అన్నది సుప్రీంకోర్టు జడ్జీలకి, ఆర్టికల్ 211 అన్నది హైకోర్టు జడ్జీలకి వర్తిస్తుంది. అంటే వారి యొక్క ప్రవర్తన గురించి గాని, తర్వాత వారి యొక్క కర్తవ్య నిర్వహణ గురించి గాని, నడవడిక పైన గాని ఈవెన్ పార్లమెంట్ లో కూడా చర్చించకూడదు. ఎందుకంటే జ్యుడిషియరీకి ఒక విశిష్టమైన స్థానం ఉంది మన భారతదేశంలో రాజ్యాంగం. లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే ఈ లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ అన్నది సక్రమంగా పనిచేస్తుందా లేదా అన్న విధిని నిర్వహించేది జ్యుడిషియరీ. అందువల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది కూడా మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అందువల్ల మీరు చూస్తే కొలీజియం విధానం ద్వారా, అంటే ప్రభుత్వం యొక్క ఏ మాత్రం వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా హైకోర్టు, సుప్రీం కోర్టుల జడ్జీల నియామకాలని కొలీజియం సిస్టమ్ అన్నది వర్తింపజేస్తుంది. అంటే ఆ విధమైన స్థానాన్ని మనం జ్యుడిషియరీకి ఇచ్చున్నాం. ఆ తర్వాత సుప్రీం కోర్టు మరియు హైకోర్టు జడ్జీల మీద ఏదైనా ఇంపీచ్మెంట్ చర్య తీసుకోవాలంటే, అభిశంసన చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ కూడా 124(4) తర్వాత వచ్చేసి 280 అని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ లో ఇవ్వబడింది. దానికోసం ఏం చేయాలంటే 100 మంది లోక్సభ ఎంపీలు గాని, 50 మంది రాజ్యసభ ఎంపీలు గాని ఈ ఇంపీచ్మెంట్ మోషన్ అన్నది మూవ్ చేయాలి.
ఓకే. మూవ్ చేసిన తర్వాత పార్లమెంట్ లో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. ఆ కమిటీలో ముఖ్యంగా చీఫ్ జస్టిస్ గారు, మిగతా 2 జడ్జీలు, ఒక జ్యూరిస్ట్ ఇలా ఉంటారు. వారు నిర్ణయించిన తర్వాత దాని మీద చర్చ జరిగి 2 సభల్లో అంటే లోక్సభ మరియు రాజ్యసభల్లో మెజారిటీలో అది అభిశంసన తీర్మానం అన్నది పాస్ కావాలి. తర్వాత హాజరైన వాళ్ళలో 2/3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి కనుక ఎస్ అని చెబితే అప్పుడే ఒక హైకోర్టు జడ్జిని గాని సుప్రీంకోర్టు జడ్జిని గాని వారిని విధుల నుంచి తీసివేసే ఒక పరిస్థితి మన రాజ్యాంగంలో. ఓకే. అని ఈ రాజ్యాంగాన్ని ఒకసారి చూస్తే కేవలం 2 విషయాలకు మాత్రమే ఈ అభిశంసన తీర్మానం అన్నది వర్తిస్తుంది. ఓకే. ఒకటి వచ్చేసి మిస్బిహేవియర్, రెండవది వచ్చేసి ఇన్కెపాసిటీ. ఓకే. ఈ రెండిటి గురించి మాత్రమే అభిశంసన అన్నది మీరు చేయగలరు. ఓకే. అదైన తర్వాత ఒకసారి చూసుకుంటే బాంబే హైకోర్టులో ఒక పరిస్థితి ఏర్పడింది 1995 లో. అక్కడ ఏం చేశారంటే బార్ అసోసియేషన్ వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న చీఫ్ జస్టిస్ మీద వారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళొక తర్వాత సుప్రీం కోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. ఈ విధంగా బార్ అసోసియేషన్ ఈ విధంగా ఒక జడ్జి గురించి మాట్లాడడం తప్పు అని చెప్పినప్పుడు అప్పుడు జరిగిన సుప్రీం కోర్టు రూలింగ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ అన్న వాటిని వదిలేసి మిగతా విషయాలను ఎంక్వైరీ చేయడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయవచ్చు అన్నది నిర్ణయించడం జరిగింది. ఓకే. దానికి ఏం చేయాలంటే కన్సర్న్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక రిపోర్ట్ పంపించాలి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్. ఓకే. ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం కూడా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. అవును. దాని మీద సుప్రీం కోర్టు సిజేఐ గారు 3 సభ్యులున్న ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అవును. అందులో మీరు చూసుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కోర్టు, తర్వాత వచ్చేసి ఒక జడ్జి కర్ణాటక జడ్జి హైకోర్టు జడ్జి, ముగ్గురిని కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ విషయం ఎంక్వైరీలో ఉంది. అందులో మీరు అనుకుంటే సంబంధిత జడ్జి గారు కూడా నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదని వారు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ అండర్ ఎంక్వైరీ ఉన్నది. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ తరువాత సిజేఐకి సబ్మిట్ చేస్తారు. ఓకే. సిజేఐ గారికి సబ్మిట్ చేసిన తర్వాత వారి ముందు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే వీరు ఇందులో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎంక్వైరీలో అవి నిర్ధారించబడ్డాయి అంటే జనరల్ గా వారిని రిజైన్ చేయడానికి అడుగుతారు. రిజైన్ చేయడానికి ఒప్పుకోకుంటే వారిని వేరొక ఏదో ఒక హైకోర్టులో వాడి దగ్గర ఎలాంటి జ్యుడిషియల్ వర్క్ కూడా ఇవ్వకపోవచ్చు. తర్వాత ప్రెసిడెంట్ గారి దగ్గరికి అది పంపించవచ్చు. సో ఈ విధమైన మనకు ఈ వెసులుబాట్లు అంటే ఈ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ రక్షణ ప్రొటెక్షన్ ఉంది అనుకోవాలి, ఒక రకంగా ప్రొటెక్షన్ ఉండాలి. తర్వాత జ్యుడిషియల్ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది కూడా 1985 లో చేయడం జరిగింది. అంటే ఏదైనా సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో ఏదైనా ఒక జడ్జి తీర్పిస్తే ఆ తీర్పు విరుద్ధంగా మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడమో ఇలాంటివి ఉండదు. అది కూడా ఒక ప్రొటెక్షన్. సో ఈ విధంగా సర్వోన్నతమైన జడ్జి వ్యవస్థ, న్యాయ వ్యవస్థను దాని ఆ పర్టికులర్ స్టాండ్ ని కాపాడడానికి మన రాజ్యాంగంలోను ప్రొసీజర్స్ లోను ఈ విధమైన ప్రొటెక్షన్స్ అన్నవి మీరు అన్నట్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక మ్యాటర్ ఎంక్వైరీలో ఉన్నప్పుడు మనం దాని గురించి చర్చించవచ్చా అన్నది ఒక విషయం మన ముందు మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మీకు సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఇవి పెట్టిండొచ్చు కానీ బేసిక్ గా మన వ్యవస్థ ఎలా ఉందంటే నో మ్యాన్ ఈజ్ ఫైనలీ ఈజ్ అన్ అక్యూజ్డ్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటాం. అంటే సపోజ్ ఈ ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆయన ఇందులో భాగస్వామ్యం లేదు అని తేల్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా మ్యాటర్ అండర్ ఈ ఎంక్వైరీలో ఉన్నప్పుడు మనం ఇన్ జనరల్ వ్యవస్థను గురించి గాని ఇందులో కావలసిన మార్పులు చేర్పుల గురించి మాట్లాడొచ్చు కానీ ఒక పర్టికులర్ వ్యక్తి గురించి ఈ స్టేజ్ లో మాట్లాడవచ్చా లేదా అన్నది ఒక అంశం మనం డిసైడ్ చేయాలి. అయితే ఇక్కడ లక్ష్మణ్ గారి అంటే దేశమంతా చర్చ జరుగుతుంది. మీరు అన్నట్టు పార్లమెంట్ లో చర్చించకూడదు అన్నా సరే ఏకంగా
ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఒక ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ సమావేశం ఒకటి జరిగింది. వాళ్ళంతా కూడా దీన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. చర్చ జరుగుతుంది లక్ష్మణ్ గారు. ఇది ఇక్కడ ఒకసారి ఇట్లా బద్దలైన తర్వాత చర్చ పార్లమెంటు స్థాయిలోనే చర్చ జరుగుతుంది. అది రైట్ రాంగా నాకు తెలియదు. కానీ రెండో అంశం ఏంటంటే ఒక పాయింట్ ఇక్కడ చర్చకు వస్తున్నది. ఆయనకి న్యాయపరమైనటువంటి యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ఆయన్ని కంట్రోల్ చేయటమే కాకుండా అలహాబాద్ హైకోర్టుకి ఎందుకు బదిలీ చేశారు ఈ టైంలో అన్నది ఒక ప్రశ్నగా వస్తూ ఉంది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు కొలీజియం ఇంకొక చర్చ కూడా ప్యారలల్గా ఏం జరుగుతుందంటే లక్ష్మణ్ గారు, చాలా కాలం నుంచి కొలీజియం వ్యవస్థను వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇప్పుడు అధికార విపక్షాలు కూడా, కాంగ్రెస్ బీజేపీ కూడా నిన్న దాని మీద కలిసి ముగ్గురు కలుసుకొని కూడా మాట్లాడుకుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రావాలి అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ టైంలో దాన్ని ఏమన్నా కొంచెం బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? ఎలా చూడాలి? ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ మీద ఆల్రెడీ సుప్రీం కోర్టు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అన్నది ఇట్ ఈస్ అగైన్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కు అగైన్స్ట్ గా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కొట్టేయడం జరిగింది. కాబట్టి ఒక ఇన్సిడెంట్ మీద మళ్ళా ఈ విధానాన్ని ఒక వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించినంత మాత్రాన అందరూ ఈ విధంగా ప్రవర్తిస్తారు అన్న ఒక అజంప్షన్ తో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని మనం డిస్టర్బ్ చేయవచ్చా అన్నది ఒక అంశం. ఓకే ఓకే ఆల్రెడీ సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చిన తరువాత ఒక ఈ ఇన్సిడెంట్ పట్టుకొని దాన్ని ఏ విధంగా వాళ్ళు చేస్తారన్నది కూడా మనం ఆ విధంగా ఆలోచించవచ్చు. తర్వాత వారు వైస్ ప్రెసిడెంట్ గారు మీరు అన్నట్టు వారు ఆ విధంగా ఆల్ పార్టీ మీటింగ్స్ ఇవన్నీ తీసుకోవడం అన్నది కూడా ఏ విధంగా, ఎందుకంటే ఫైనల్ గా అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఒబే ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అన్నది సర్వోత్తం మనం కాబట్టి ఈ రాజ్యాంగంలో కావాలంటే మీరు అమెండ్మెంట్ తీసుకురండి, తీసుకువచ్చి అందులో ఈ విధమైన జడ్జీల గురించి కూడా చర్చించవచ్చు అన్న ఒక అమెండ్మెంట్ తీసుకురావచ్చు. తీసుకొస్తే ఆ విధంగా మీరు అన్నట్టు 121 గానీ 211 లో మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నామన్నది నా అభిప్రాయం. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ మీకు గుర్తుండి ఉంటుంది గతంలో కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయమూర్తి పదవుల్లో పనిచేసిన నాకు గుర్తుండే 4 న్యాయమూర్తులు బహిరంగంగా ఈ కొలీజియం వ్యవస్థలో ఉన్న లోపాలు వీటి మీద చాలా గట్టిగానే మాట్లాడారు. చాలా సంచలనం కలిగిన పరిస్థితి. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పారదర్శకత లేదు, నియామకాల్లో కానీ లేకపోతే ఇదేదో వాళ్ళ సొంత దీనిలాగా ఉంది అని. ఇప్పుడు ఈయన్ని వెంటనే ఇది ఏం జరగకముందే మార్కండేయ కట్జు గారు యశ్వంత్ వర్మ గారికి చాలా మద్దతుగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద కూడా బోల్డెన్ విమర్శలు ఉన్నాయి. ఆయన్ని నాకు గుర్తుండే పక్కకు పెట్టారు, అభిశంసన తీర్మానం కింద పెట్టారు. ఎలా పెట్టారు ప్రొసీజర్ నాకు తెలియదు, కానీ మార్కండేయ కట్జు మీకు గుర్తుంటుంది. సో ఇంత విమర్శలు బయటికి మాట్లాడకపోయినా, జడ్జీలకి దురుద్దేశాలు ఆపాదించకపోయినా న్యాయ వ్యవస్థ అంతా సజావుగా ఉందని ప్రజలు లాస్ట్ రిసార్ట్ అంటారు కదా, కనీసం కోర్టుకు పోతే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉన్నా అక్కడ అంత బాగుందని ఏం అనుకోవట్లేదు సార్. మనం ఇలాంటప్పుడు కూడా మనం దాచిపెట్టుకుంటే పెద్ద ఉపయోగం లేదు. ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే వ్యవస్థలో మేబీ ఏదైనా ఇట్లాంటి ఒక సంఘటన, ఒక సంక్షోభమే పరిష్కారానికి మార్గం కావాలి. అయితే దీని మీద ఒక చర్చ జరిగింది, పార్లమెంటు ఫ్లోర్ లీడర్ సమావేశం, ఏకంగా ఉపరాష్ట్రపతి దాన్ని ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితి. ఏంటి ఏమి నిర్ణయాలు తీసుకున్నారు? మనకు అవకాశం ఏమీ లేదన్నా సరే పార్లమెంటు ఫ్లోర్ లీడర్ సమావేశం మనం చేయడానికి ఏమీ లేదని తెలిసి కూడా మరి ఆ సమావేశం ఎందుకు జరిగినట్టు ప్రకాష్ రెడ్డి గారు? సార్ మ్యూట్లో ఉన్నట్టు ప్రకాష్ రెడ్డి గారు, అన్మ్యూట్ చేయండి. సార్, పెద్ద లక్ష్మీనారాయణ గారికి మీకు నమస్కారం సార్. ఓకే సార్, లక్ష్మీనారాయణ గారు టెక్నికల్ ఇష్యూస్ అన్ని చెప్పారు. బట్ నేను పబ్లిక్ పర్సెప్షన్ లో మీరు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్ట్ సార్. ఇప్పటిదాకా రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, బ్యూరోక్రసీ మీద నమ్మకం లేదు. లంచాలు ఇవ్వడం అనేది బ్యూరోక్రసీలో అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా, ఇంకా పైన సెక్రటరీస్, అక్కడ కూడా లంచాలు అనేటువంటి చాలా కామన్. పెద్ద కరప్షన్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అండ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లో అనేటువంటిది ప్రజల మధ్యలో ఉన్నటువంటి పర్సెప్షన్. అందరూ అవినీతి పనులను కాదు, చాలా మంది అవినీతి పనులు అందరూ అయితే దేశం ఇట్లా ఉండదు. బట్ అట్లా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పటిదాకా ఏంటంటే మీరు అన్నట్టు, మీరు ఇంతకుముందు చర్చలో చెప్పినట్టుగానే న్యాయ వ్యవస్థ మీద ఇంకా ప్రజలకు నమ్మకం ఉంది. కోర్టుకు పోతే బాగా జరుగుతుంది, అట్లీస్ట్ కోర్టుకు పోదామని, అరే ఇది ఈ మినిస్టర్ చేయలేదు,
ఈ ఆఫీసర్ ఏంటంటే కోర్టుకు పోతే ఆలస్యంగా అయినా న్యాయం జరుగుద్దని ఒక నమ్మకం, ఎలాగో ఆలస్యం తప్పదు, న్యాయం జరుగుద్ది అని ఒక నమ్మకం. ఆ నమ్మకం ఇంకా ఈ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నా సార్ దేశంలో. అందుకోసం మీరు అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే ఇటువంటి చర్చ తప్పుడు సంకేతాల్లో ప్రజల మధ్యలో వ్యవస్థ మీద నమ్మకం పోకుండా ఉండడం కోసమని ఉపరాష్ట్రపతిగా వారి మీటింగ్ పెట్టారని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజల లోపల మరింత పలచన కావద్దు న్యాయ వ్యవస్థ, ఆయన కూడా అడ్వకేటే కాబట్టి వ్యవస్థ మరింత పలచన కావద్దు, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించాలి, ఉండాలి కూడా అనేటువంటి అభిప్రాయంతో ఆయన పెట్టిండని నేను అనుకుంటున్నాను. ఇది నాకు మీటింగ్ యొక్క పర్పస్ ఎందుకు పెట్టారు, మీరు ప్రశ్నించాల్సిన అంటే ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఎందుకు పెట్టినారు అనేటువంటి దానికి పెద్ద లక్ష్మణ గారు చెప్పారు. కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఇంపీచ్మెంట్ చేయవచ్చా, చేస్తే ఇంతకుముందు రామస్వామి కేసులో నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అబ్స్టైన్ అయింది ఓటింగ్ లోంచి, దాంతో ఆయనకి ఇంప్లిమెంట్ జరగలేదు, సంథింగ్ అట్లాంటి విన్నా నేను. అందుకోసమనే ఈ వ్యవస్థ మీద నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి కూడా వ్యవస్థది కూడా, ఈ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థది కూడా. కాబట్టి ఈ రోజు ఇంత జరుగుతున్న ప్రభుత్వం కూడా ఎంత మాట్లాడినా ఇప్పుడు అది ఆయన సార్ చెప్పినట్టుగా ఆయన ముందు ఆ డబ్బులన్నీ నావే నాకు ఎట్లు వచ్చినది ముందు ఒప్పుకోవాలి, ఒప్పుకోడు, ఎట్లా ఒప్పుకోడు, ఎవరైనా ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే అసలు ఇంకోటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లోనే కాలిపోయిన వీడియోలు బయటకు వచ్చినాయి, అవి కూడా ఆలస్యంగా బయటకు వచ్చినాయి. ఆలస్యంగా బయటకు వచ్చినప్పుడు ఆలస్యంగా బయటకు వచ్చడానికి అనేక అనుమానాలకు దారితీస్తుంది, నిజమా అబద్ధం అని. దాని మీద ఎంక్వైరీ. ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీ కూడా అసలు డబ్బు మేము అట్లాంటి డబ్బులు ఏమి దొరకలేదని ఒక ప్రకటన వచ్చినట్టుగా వచ్చింది. సరే, మళ్ళా తర్వాత ఆయన ఖండించారు, మేము అలాంటి ప్రకటన ఏమి వీలేదని. అక్కడ తీస్తున్న వాళ్ళు కొన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టినారు. ఇవన్నీ సోషల్ మీడియా ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థ నడవదు, అది న్యాయస్థానం అవసరం నడవదు. కాబట్టి కొంత దాని మీద ఎంక్వైరీ జరగాల, ఆ డబ్బు కరెక్టా కాదనేటువంటి చర్చ జరగాలనేటువంటి ఒక అవసరం అనేటువంటిది నేను ఈ రోజు ఉన్నటువంటి అత్యవసరం అది. కాబట్టి ఆలస్యంగా వెలుగులోకి రావడమే అనేక అనుమానాలకు దారిస్తుంది. ఎట్లొచ్చింది బయటికి అనేది కూడా పెద్ద ప్రశ్న ఈ రోజున. ఈ చర్చ ఈ పైసల నోట్లు అయితే వాటి కాలిపోయినటువంటి సీన్ ఎట్లా బయటకు వచ్చింది, ఎంత డబ్బు ఉంది, తక్కువనా ఎక్కువనా, మీడియా కూడా చాలా చర్చిస్తుంది ఆ విషయంలో. చాలా మంది సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా దాని మీద స్పందిస్తున్నారు, తప్పు రైట్ కరెక్టా మంచిదా అనేటువంటిది ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కూడా నేషనల్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు. 4 రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది దేశం అంతా. అందుకోసం నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తాను సార్. బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ లెవెల్లో ఒక జ్యుడిషియరీ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిర్ణయం జరగాలని పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చారు సార్. ఎందుకంటే బీజేపీ ఎన్నికల యొక్క వాగ్దానం అది, ఎన్నికల వాగ్దానం ఇచ్చిందా కాబట్టి పార్లమెంట్ చట్టం తీసుకొచ్చారు. కానీ ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు స్క్రాచ్ చేసింది, కొట్టేసింది. అంటే సుప్రీంకోర్టు కొలీజియంనే ఇంకా కోరుకుంటుంది. రాజ్యాంగం ప్రకారం కరెక్టా తప్ప అనేటువంటిది ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు చాలా సంవత్సరాల నుంచి ఈ మధ్యలో సోషల్ మీడియా యాక్టివిజం యాక్టివ్ ప్రజల మధ్యలో పోతున్న సందర్భంగా మనవడు ఇప్పుడు జడ్జి అయ్యిండు. ఇక మనవడు పెడతాడు, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ జడ్జి ఉండే 50 దశకంలో, ఆయన కొడుకు జడ్జి అయ్యిండు, ఆయన మనవడు ఇప్పుడు జడ్జి అవుతున్నాడు. ఇంకొక ప్రశ్న కూడా సార్, అంటే న్యాయమూర్తులే వాళ్ళ కుటుంబ సభ్యులు నియమించుకున్నారన్నది ఒక ఆరోపణ అయితే, రాజకీయంగా నియామకాల్లో ఏం అసలు ప్రమేయం లేదని మనం అనుకోవచ్చా ప్రకాష్ రెడ్డి గారు? ఏ పార్టీలన్నా ఉండి రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చొప్పించుకుంటున్నారు అని కూడా విమర్శ ఎప్పటి నుంచో ఉంది కదా. రాజకీయంగా ప్రత్యక్షంగా ఎక్కడ కూడా రాజకీయ ప్రత్యక్షంగా లేదు, కానీ పరోక్షంగా ఏమైతే ఇప్పుడు ఆ కొలీజియం ముందుకు వచ్చినప్పుడు సార్ పలానా ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్టెడ్, పలానా మంత్రి గారు ఇంట్రెస్టెడ్, పలానా కేంద్ర మంత్రి ఇంట్రెస్టెడ్ ఏమని చెప్తున్నారేమో తెలియదు. కానీ ఎక్కడ సీన్ అవి ఎట్లొస్తుందో తెలియదు. కానీ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందా అంటే కొంతవరకు కొట్టేషన్ కనిపిస్తుంది బయటికి. పలానా వాళ్ళు ఎందుకు జడ్జి అవుతున్నారు, పలానా వాళ్ళు ఎందుకు అయితే లేరు, వీళ్ళు ఎందుకు అవుతారు, వీళ్ళు ఎందుకు అయితే లేరు అనే కాడ చర్చ మాత్రం జరుగుతుంది. ఇప్పుడు పలానా ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం జడ్జెస్ ఎందుకు వచ్చినారు అని అంటే చర్చకు ఓపెన్ గా చర్చ జరుగుతుంది. ఈయనకి ఇప్పించండి, ఈయనకి కాబట్టి ఈయన అయిండు, ఈ చర్చ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే అట్లీస్ట్ అది ముఖ్యమైన స్తంభం కాబట్టి, మూల స్తంభాలలో ఒక ముఖ్యమైన స్తంభం కాబట్టి అట్లీస్ట్ పొలిటికల్ సిస్టమ్ లో అయితే 5 ఏళ్లకు ఒకసారి రాజకీయ వ్యవస్థ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా సార్, అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు అడుగుతున్నా అంటే పార్లమెంట్ లో కూడా దీని మీద ఇప్పుడు నిన్న మగవ మైత్ర ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, రైటా రాంగా. అంటే ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఉంటే ఇప్పుడు దాకా పరోక్షంగా ఉన్న ప్రభుత్వ జోక్యం, ప్రభుత్వం రాజకీయ నాయకుల జోక్యం
రేపొద్దున ప్రత్యక్షంగా కాదా అన్నది ఇంకొక ప్రశ్న. అంటే ప్రజలకి ఒకవేళ కొలీజియం బాగలేదు ఇది కావాలన్న ఆలోచన, ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ జరగాలంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఉంటే ప్రభుత్వాల జోక్యం, అధికార పక్షాల జోక్యం ఉండదా? ఇప్పుడు యూపీఎస్సీ గురించి చాలామంది చెప్తారు, యూపీఎస్సీలో ఏ పార్టీలు చాలా పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ అక్కడ ఉంటుంది. సరే వాళ్ళు కూడా మన్నించాలి, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు సిన్సియర్ ఆఫీసర్లు. కానీ తర్వాత ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే కొంతమంది ఆ ప్రభుత్వానికి అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేసులు గందరగోళం ఇదంతా అలా నిష్పక్షపాతంగా జరిగిందన్న దగ్గర కూడా చివరికి అటో ఇటో వాళ్ళు సరెండర్ అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక కొద్దిమంది మాత్రమే ఉండి జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం వేల మీద లెక్క పెట్టగలిగిన జడ్జీలని మనం రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. దీనిలో ఈ పద్ధతి ఉంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ దానిలో ప్రభుత్వ జోక్యం, అధికార పక్షాల జోక్యం ఉండదని అనుకోవచ్చా? ఇప్పుడు మీరు ప్రశ్న పెద్దగానే ఉంది కానీ ఒకటేంటంటే సార్, ఇప్పుడు ఐఏఎస్ ఐపీ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ లో ప్రభుత్వ జోక్యం అంటే ఆల్మోస్ట్ ప్రాక్టికల్ గా లేదు. అవును, ప్రత్యక్షంగా అయితే ప్రాక్టికల్ నిల్ అసలు ఏం లేదు. అయితే వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు బాగా సిన్సియర్ గా ఉన్నారా, ఆనెస్ట్ గా ఉన్నారా, ఎఫిషియెంట్ గా ఉన్నారా, ఈ అనేక ప్రశ్నలకు అనేకమైనటువంటి చర్చలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మాట మాత్రం చెప్తా సార్, నేను రివర్స్ మాట చెప్తున్నాను సార్. ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నుంచి వచ్చే వాళ్ళే ఆఫీసర్స్ ఉంటారు సార్, ప్రజల నుంచి వచ్చే వాళ్ళే రాజకీయ వ్యవస్థలు ఉన్నారు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే అడ్వకేట్ అవుతారు, వాళ్ళే జడ్జెస్ అవుతున్నారు కదా, వేరే వాళ్ళు ఆకాశంలోకి ఊడి మీద పడతలేరు కదా. కాబట్టి బలాలు బలహీనతలు అనేటువంటివి ఈ వ్యవస్థలు అనుకునే ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారో ప్రభుత్వ వ్యవస్థలు అట్లున్నాయి సార్. ప్రజల నుంచే నాయకత్వం ఉట్టుకొస్తారు, రాజకీయ నాయకులు ఆకాశం చూడి ముందు పడతలేరు కదా. ఐపీఎస్ అంటే యూపీఎస్సీ ఆఫీసర్స్ పైనుంచి వస్తలేరు కదా. వస్తున్నప్పుడు మీకు ప్రజల మధ్యలో కూడా ఇటువంటి చర్చ జరగాలి సార్. ప్రజలు డబ్బు కోసమే వంపర్లాడుతూ డబ్బు తీసుకుని ఓటేస్తున్నప్పుడు డబ్బును గురించి అడిగే మా చర్చ ఎక్కడ వస్తుంది అనేటువంటి జరుగుతుంది కదా సార్ చర్చ. అందుకోసం నాయకులు డబ్బు సంపాదించాలి, ప్రజలకు ఇవ్వాలి, ప్రజలు ఓటేపించుకోవాలి, మళ్ళా లీడర్ కావాలి. ఇది పొలిటికల్ సిస్టమ్. బ్యూరోక్రసీ సిస్టమ్ లో కూడా అందుకోసమే డబ్బున్న వాడికి ప్రజలు గౌరవించడం మొదలుపెట్టిన రోజునే ఈ పతనం స్టార్ట్ అయింది సార్. మనం ఇప్పుడు నేను స్కూటర్ మీద వస్తే గౌరవించారు, నేను పెద్ద కార్ తీసుకొని ప్రకాష్ రెడ్డి గారు పాపం ఏమి లేదు స్కూటర్ మీద తిరుగుతుంటాడు తిరుగుతున్నా. ఇది నేను ఎలక్షన్ లో కాంటాక్ట్ చేయడానికి పనికిరాను, ఎందుకంటే నా స్కూటర్ ఉంది, పైసలు లేవు కాబట్టి. ఇది కార్యకర్తలు అడుగుతారు, పార్టీ కార్యకర్తలు పవిత్రంగా ఏం లేరు. అరే పైసలు ఉన్న వాళ్ళకి ఏం సార్ ఎలక్షన్ లో పైసలు ఖర్చు పెట్టకుండా ఎట్లా అంటున్నారు? ఇటువంటి వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థనే మనం ప్రశ్నిస్తున్నప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థ కూడా అడ్వకేట్లు ఈ రోజున సుప్రీం కోర్టులో నేను చాలా సందర్భాల్లో బాధ కూడా అనిపిస్తుంది సార్. ఒక పెద్ద వాళ్ళకు వచ్చే ఒక అడ్వకేట్ ముందు ఒక పెద్ద అడ్వకేట్, జడ్జి ముందు ఒక పెద్ద అడ్వకేట్ వస్తే ఆర్డర్ ఒక రకంగా ఉంటది. పేదోడికి అమాయక చక్రవర్తికి అమాయకుడికి జైల్లో ఉంటే 6 నెలలకు బెయిల్ రాదు. ఇది ప్రజాస్వామ్యంలో మరి కరెక్టా తప్పవనికి అసలు డేట్సే రావు, కనీసం వాడు జైల్లో ఉంటాడు 6 నెలలు, ఏడాది 2 నెలలు జైల్లో ఉంటాడు, బెయిలే రావు. ఇది కరెక్టా తప్ప అని ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తారు? ఆర్డర్లు. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతా, 25 సంవత్సరాలు ఒక సివిల్ కేసు కొట్లాడుతుంటే అది ల్యాండ్ అంతా పడి ఉంటది, వాడు కొట్లాడుతుంటారు, 2 తరాలు గడుస్తున్నాయి. సుప్రీం కోర్టులో 25 ఏళ్ల దాకా కేసు ఆర్గ్యుమెంట్స్ కోసం రాకపోతే దీనికి ఎవరు బాధ్యులు? న్యాయ వ్యవస్థ బయట వహించాల్సిందే కదా. అంటే జస్టిస్ ఇస్ డిలేడ్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ అనేది వస్తుంది కదా. ఇది ఒక అంశం. రెండో ఇవాళ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా జరుగుతుంది అంటే సార్, నేను అడ్వకేట్ నేను జడ్జిని కొనుక్కోగలిగినప్పుడు నాకు కూడా వచ్చింది అది మీరు చెప్పిన వాట్సాప్ మెసేజ్ నాకు కూడా వచ్చింది. అదే యూరోపియన్ కంట్రీకి సంబంధించిన పోర్చుగీస్ ఎక్కడ ప్రవర్ పని ఈ రోజు ఆ స్థాయిలో చర్చ జరుగుతుంది. నేను అడ్వకేట్ మన హైకోర్టుకు పోతే అప్పుడప్పుడు ఆ జడ్జి అయితే ఈ అడ్వకేట్ అయితే ఆ జడ్జికి మేనేజబుల్, ఈ అడ్వకేట్ అయితే ఈ జడ్జికి మేనేజబుల్, ఇవన్నీ ఎప్పుడొకప్పుడు మాట్లాడుకోవాల్సిందే సార్. లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు కొంచెం మిగతా నేను వ్యక్తుల గురించి నేను మాట్లాడు సార్, ఏ జడ్జి సిస్టమ్ లో లోపాల గురించి ఇలాంటిప్పుడు కూడా సార్ కులము, డబ్బు, దాంతో ప్రాంతము, లేకపోతే తమ సొంత మనుషులు, అనేక అంశాలు ఈ రోజు తీర్పులను ప్రభావితం చేస్తున్నప్పుడు ఇది ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా తప్ప అనేటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇది ఎజెండాగా ఎన్నికలు జరగాలి. లా కమిషన్ తప్ప రైట్ అంటే కొంతవరకు బెటర్ ఉంటుంది, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పారు. ఒకటి ఇప్పుడు ఇక్కడ డబ్బు తగలబడింది సరే, అది కొంతమంది 10 కోట్లని, కొంతమంది 50 కోట్లని, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎంతన్నది ఇతిమిద్దంగా ఒక అంకె అయితే వచ్చినట్లేదు, కానీ చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు తగలబడింది. ఈడీ ఇలాంటి సందర్భం జడ్జి గారు అయితే ఆయనది నా డబ్బుని ఆయన క్లెయిమ్ చేయట్లా, ఎవరో పెట్టారు, ఇది కుట్ర, ఆయన ఆర్గ్యుమెంట్ అది ఉంది, ఒక అంతర్గత విచారణ జరుగుతూ ఉంది. ఈడీ ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఒక జడ్జి గారు ఇంట్లో డబ్బు దొరికినా లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినా కూడా
ఈడీ సహజంగా ఎక్కడ ఏం జరిగినా కూడా ఈడీ వచ్చేస్తుంది మనీ కనపడితే. సో మరి ఈ దీనిలో ఈడీ రావడానికి అవకాశం లేదా, నెంబర్ 1. నెంబర్ 2, లోక్పాల్ వ్యవస్థని మనం ఒక బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. దానిలో నాకు గుర్తుండి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలా ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ కూడా దాని పరిధి కిందకు వస్తారని రాసుకున్నాం. మరి అది ఆ చట్టం అమలు అవుతుందా లేదా నాకు తెలియదు. ఇది రెండవది. అలాగే ఇప్పుడు ఇందాక జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్కి సంబంధించి కూడా గతంలో అత్యున్నత స్థాయిలో నియామకాలు, ఇప్పుడు సివిసి డైరెక్టర్ కానీ లేకపోతే సిబిఐ కానీ ఆర్టీఐ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ ఇలాంటి వీటికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసి నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ఆమోదానికి పంపేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కొన్నిటికి సంబంధించి సిజేఐని పక్కకు తప్పించి కేంద్ర ప్రభుత్వంలోనూ ఒక సీనియర్ మంత్రి ప్రధానితో పాటు కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు రేపు జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్లో కూడా ఇలా జరగవని కానీ ఏమన్నా మనం గ్యారంటీ చెప్పగలమా? ఏం చెప్తారు ఈ సందేహాలకి? మొదట మీరు అన్నది ఈడీ గురించి మాట్లాడారండి. ఈడీ ఎప్పుడు వస్తుందంటే బేసిక్ గా ఒక పోలీస్ కేసు గానీ, ఒక ఏసీబీ కేసు గానీ, ఒక సిబిఐ కేసు గానీ జరిగిన తర్వాత ఆ కేసులో గనక మనీ లాండరింగ్ అన్నది ఇన్వాల్వ్ అయ్యింది అని తెలిస్తే అప్పుడు ఈడీ రంగంలోకి వస్తుంది. కాబట్టి ఈడీ రంగ ప్రవేశం చేయడానికి ఒక ప్రెడికేట్ అఫెన్స్ కావాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే ఇందులో ఇన్వెస్టిగేషన్, ఈ ఎంక్వైరీ అది అయిన తర్వాత సపోజ్ ఈ ఎంక్వైరీ కమిషన్ ఉన్నది మీద మనం కేసు పెట్టడానికి తగినంత ఇది ఉన్నప్పుడు అప్పుడు ఒక పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే అందులో మనీ లాండరింగ్ జరిగింది అంటారు. మనీ లాండరింగ్ ఏంటంటే బ్లాక్ మనీని వైట్ గా కన్వర్ట్ చేయడం మనీ లాండరింగ్. కానీ ఇప్పుడు ఈ కేసులో వైట్ మనీ బ్లాక్ గా కాలిపోయింది. అదొక ఇది చూసుకుంటే మనీ బ్లాక్ కాలిపోయిందో బ్లాక్ బ్లాక్ కాలిపోయిందో ఏమైందో తెలియదు అది. కాబట్టి అప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేసి ఈ పర్టికులర్ విషయంలో ఈ విధంగా మనీ లాండరింగ్ జరిగింది. లాండరీ అంటే ఏంటంటే మన మాసిపోయిన బట్టలు వేస్తే మారుతుంది, వాషింగ్ మెషిన్ అనమాట, అది లాండరింగ్. కాబట్టి అందుకనే లాండరింగ్ అన్న పదం వచ్చింది. కాబట్టి ఈ దీంట్లో మొదట ఏదైనా ఒక పోలీస్ కేసు గానీ, సిబిఐ కేసు గానీ రిజిస్టర్ అయిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్ గురించి వాళ్ళు ప్యారలల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇది రెండవది వచ్చేసి మీరు లోక్పాల్ గురించి మాట్లాడారు. లోక్పాల్ అనే వ్యవస్థ కింద హైకోర్టు జడ్జీలు వస్తారా రాదా అన్నది అది కూడా సుప్రీంకోర్టు ముందు ఉంది ప్రస్తుతం మొన్న జరిగిన ఒక అంశం. అంటే మొన్న లోక్పాల్ దగ్గరికి ఒక కంప్లైంట్ వస్తే వాడు నోటీసెస్ ఇష్యూ చేశారు హైకోర్టు జడ్జీలకి. అది వెళ్ళి ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అంటే లోక్పాల్ ముందు ఈ జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అన్నది ఒక విషయం, అది డిసైడ్ అవ్వాల్సి ఉంది. తర్వాత వచ్చేసి మూడవ విషయం మీరు అన్నది ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. యాక్చువల్ గా దాని కాన్స్టిట్యూషన్ తీసుకుంటే అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు. వారితో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ మెంబర్స్ గా ఉంటారు. ఆ తర్వాత యూనియన్ లా మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారు కూడా మెంబర్ గా ఉంటారు. తర్వాత ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ అపాయింట్ అవుతారు అందులో. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, వాళ్ళు తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీరందరూ కలిసి ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ అపాయింట్ చేస్తారు. ఇది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యొక్క కాంపోజిషన్. కానీ తర్వాత సుప్రీం కోర్ట్ ఇది అగేన్స్ట్ ఇది జడ్జెస్ ఈ ఏమంటారు దాన్ని ఇండిపెండెన్స్, దానికి అగేన్స్ట్ స్వతంత్రతకు భంగం కలిగిస్తుంది. కాబట్టి అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్, కాబట్టి అది వాళ్ళు తీసివేయడం జరిగింది. కాబట్టి ఈ విధమైన ఈ మూడు విషయాలు మీరు నెవరెత్తారు. తర్వాత ఈ అపాయింట్మెంట్స్ మీరు మాట్లాడారు, సిబిసి కానీ, తర్వాత సిబిఐ డైరెక్టర్ సిబిఐ గాని, వీటిలో మీరు చూసుకుంటే ప్రధానమంత్రి గారు, తర్వాత వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇవి ప్రధానంగా మనం ఆలోచించాలి. కానీ మన ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ అప్పుడు అంతకు ముందు సుప్రీం కోర్టు సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ని ఎవరంటే జస్ట్ గవర్నమెంట్ అపాయింట్ చేసేది అంతకు ముందు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో లేవనెత్తినందువల్ల పార్లమెంట్ లో చట్టం చేసే వరకు ఒక కమిటీ ఏర్పాటు చేయండి, ఏ విధంగా అయితే సిబిఐ డైరెక్టర్ వాటిని ఎన్నుకుంటున్నారో ఆ విధంగా దాన్ని కంటిన్యూ చేయండి. తర్వాత పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే దాని సందర్భంగా మనం మాట్లాడుకుందామని వచ్చి ఆ విషయం కూడా చర్చకు వచ్చింది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ విషయం పెండింగ్ లో ఉందా. రైట్ సార్, మనతో జస్టిస్ చంద్రకుమార్ గారు జాయిన్ అయ్యారు. చంద్రకుమార్ గారు నమస్కారం. హలో చంద్రకుమార్ గారు.
ఓకే సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి చంద్రకుమార్ గారు. చంద్రకుమార్ గారు నా వాయిస్ వినపడుతుందా? రైట్, చంద్రకుమార్ గారు జాయిన్ అయ్యే లోపు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు వస్తుందా వాయిస్? ఇప్పుడు వినపడుతుంది సార్, వినపడుతుంది. వినపడుతుంది చంద్రకుమార్ గారు. చంద్రకుమార్ గారు మీరు గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూ అంతా ఫాలో అవుతారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇష్యూ కేసుకి సంబంధించి ఆయన మీద వచ్చిన అభియోగాలు, ఆయన ఈ మొత్తం వ్యవస్థ సిచ్యువేషన్లో చంద్రకుమార్ గారు మీరు ఒక జస్టిస్గా చేశారు. అంటే న్యాయ వ్యవస్థ ప్రజల్లో పలచన అవుతున్నది, వేగంగా దీని మీద చర్యలు కావాలి, న్యాయమూర్తులు కూడా చట్టం ముందు సమానులే అన్న భావన కలగాలని చాలామంది కోరుకుంటున్నారు. వాళ్ళకి పార్లమెంటు రాజ్యాంగంలో స్ట్రక్చర్ ఏముంది ఇదంతా తెలియకపోయినా వీళ్ళు మాత్రం అతీతుల, మనలందరికీ తప్పు చేస్తే శిక్షించేవాళ్ళు ఏ తప్పు అయినా చేయొచ్చా, దాని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాదా, లేకపోతే వాళ్ళని విచారించడానికి అవకాశం లేదా, క్రిమినల్ లాస్ వాళ్ళకి వర్తించవు, ఇలాంటి అనేక ప్రశ్నలు గతంలో చాలామందికి లోపల ఉన్నా కూడా ఇప్పుడు ఈ జరిగిన సంఘటన తర్వాత ఒక్కసారి విస్ఫోటనలాగా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతూ ఉంది. మరి దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ప్రకారం వీళ్ళు శిక్షించడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? చాలామంది కోరుకుంటుంది వెంటనే అసలు ఆయన శాక్ చేయాలని. చాలా ఏమంటారు లక్ష్మణ్ గారు లాంటి పెద్దలు బయటికి అనలేకపోయినా చాలామంది మేధావుల మనసుల్లో కూడా ఇక్కడ ఒక చర్య జరిగితే బాగుండు, గట్టి యాక్షన్ ఉంటే బాగుండు అనే కోరిక అయితే ఉంది. చంద్రకుమార్ గారు ఏం చెప్తారు? చంద్రకుమార్ గారు మాట్లాడండి. హలో చంద్రకుమార్ గారు, సార్ మీరు ట్రావెల్లో ఉన్నట్టున్నారు, మీ సిగ్నల్ కట్ అవుతుంది. చంద్రకుమార్ గారు చంద్రకుమార్ గారిది వీలైతే ఫోన్లో తీసుకోండి, ఫోన్ తీసుకోండి. ప్రకాష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఒక మనం చాలా సందర్భాలు వింటాం ఒక్కొక్క సంక్షోభం ఒక్కొక్క పరిష్కారానికి మార్గం అవుతుందని. ఇప్పుడు నిజంగా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఒక విస్తృతమైనటువంటి జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఉండి సుప్రీంకోర్టు కూడా గతంలో ఒకసారి మీకు గుర్తుండే సార్ జయప్రకాష్ గారి ఆధ్వర్యంలోనే ఒక 3 అత్యున్నతమైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో కలిపి ఒక ప్రయత్నం జరిగింది. జస్టిస్ కృష్ణయ్య జేఎస్ వర్మ గారు, జస్టిస్ జేఎస్ వర్మ గారు, జస్టిస్ వెంకటాచలయ్య గారు అనుకుంటా, 3 కలిపి ఒక తీవ్రమైన ప్రయత్నం ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కోసం జరిగింది. అది వాళ్ళ వయసు కారణంగానో మరొకటో అది పూర్తిగా ముందుకు ఇప్పుడు ఒక మోరల్గా సమాజానికి ఒక ఇది వచ్చింది, ప్రశ్నించవచ్చు, సుప్రీంకోర్టునైనా ప్రశ్నించాలని చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు కాస్త ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో వాళ్ళ నిబద్ధత నిరూపించుకోవాల్సిన పరిస్థితి కనపడుతున్న చర్చ అయితే జరుగుతుంది సార్. ఈ వ్యాఖ్యలు చేయొచ్చో చేయకూడదో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ది కేంద్ర ప్రభుత్వం ఏదన్నా మరొకసారి మళ్ళా సుప్రీంకోర్టు ముందుకు తేవటం కానీ మళ్ళీ పార్లమెంట్లో దానికి ఏమైనా చేర్పులు మార్పులు అవసరమైతే చేసుకొని వన్స్ ఫర్ ఆల్ దీనికి ఒక పరిష్కారం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు ఖర్గే గారు సమావేశం కోరారు, నడ్డా గారు అంగీకరించారు, రాజ్యసభ చైర్మన్ ఆ సమావేశాన్ని ఏర్పాటు కూడా చేశారు. ఒక మంచి వాతావరణం కనపడుతుంది, అధికార ప్రతిపక్షాలు కలిసి ఒక నిర్ణయం తీసుకునే వాతావరణం. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్, అంటే ప్రతిపక్ష పార్టీగా గవర్నమెంట్ ప్రభుత్వ పక్షం అని కాదు, కానీ దేశంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెంచడానికి కోసం ఒక ప్రక్రియ జరగాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు సార్. అదొక ఇనిషియేట్ స్టార్ట్ అయింది, ఉపరాష్ట్రపతి గారు దాన్ని ఇనిషియేట్ చేశారు, ఖార్గే గారు ముందుకు వచ్చారు. మంచిది సార్. ఒక అంటే ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉంటే మంచిది అనేటువంటిది కూడా చర్చ రావాలి సార్. చర్చ జరగాలి పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ. ఏ వ్యవస్థ అయితే అల్టిమేట్ గా ఏ వ్యవస్థ అయితే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, తద్వారా ప్రజాస్వామ్యం మీద గౌరవం పెరుగుతుంది. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం బతకాలి సార్. ఇవన్నీ పక్కన పెడితే ప్రజాస్వామ్యం బతకాలి. బతికినప్పుడే మీరైనా నేనైనా ఒక మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది మనం ప్రజాస్వామ్యం లేని దేశాలు ఎట్లున్నాయో మనం చూస్తున్నాం సార్. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజలకి న్యాయం అందాలి. ప్రజాస్వామ్యం బతకాలంటేనే ప్రజలకు న్యాయం అందాలి. స్వామ్యం మీనింగ్ అదే సార్. అందరికీ సమాన అవకాశాలు అందరి అందులోకి వచ్చినాయి. అయితే నేనేమంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు మనం హైకోర్టులో కానీ లేకపోతే మీరు ఇంతకుముందు ఆల్రెడీ జూనియర్ జడ్జెస్ కోసం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జెస్ కి ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. జూనియర్ మెజిస్ట్రేట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. దాంట్లోకి కూడా కొంతమంది వస్తున్నారు. బట్ ఆ వ్యవస్థ కూడా ఏం చక్కగా ఉందా అనే దాని కూడా ప్రశ్న వస్తుంది సార్. ఎఫిషియన్సీ ఉంది, బట్ ఇంటిగ్రిటీ అండ్ సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్స్
మళ్ళీ ప్రశ్న లేదు సార్. అంటే ఎగ్జామ్ అంది ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే కరప్ట్ అయితే లేదా, అందరూ గ్రూప్ 1 రాసిన కరప్ట్ గారు, అందరూ ఐఏఎస్ IPS కరప్టే గారు, మంచి వాళ్ళు చాలా మంది ఉంటే ప్రజలు ఇంకా మన వ్యవస్థ మంచిగా ఉండదు సార్. లేకపోతే అందరూ కరప్ట్ అయితే వ్యవస్థ ఉండదు సార్, ఇట్లా చెడిపోతుంది మొత్తం. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కరప్ట్ ఉన్నారు, డౌట్ లేదు. ఆ కొద్దిమంది కరప్షన్ ను మనం తగ్గించడం కోసం వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు జరగాలని నేను కోరుకుంటాను సార్. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ లో ఆన్సరబిలిటీ అంటాం కదా సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు వర్మ గారి కేసులోనే ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఇచ్చారు, ఉదాహరణకు చెప్తున్నాను, ప్రజలకు అర్థం కావడం కోసం, వ్యూవర్స్ అర్థం కావడం కోసం. ఈయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంటివి, ఎంక్వైరీలో చాలా స్పష్టం సార్. ఈయన ఇచ్చిన జడ్జిమెంట్లు ఏంటివి, అవి డబ్బును ప్రభావితం చేసిన జడ్జిమెంట్స్ ఏంటివి. ఇప్పుడు అది కూడా వాళ్ళు అలహాబాద్ బార్ అసోసియేషన్ లో అసలు ఈయన ఇచ్చిన జడ్జిమెంట్లన్నీ తిరగదోడాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. నేను తిరగదోడం అంటే సార్, అసలు జడ్జిమెంట్ ఎంక్వైరీ చేస్తే దాంట్లో డబ్బు ప్రభావం ఉందా, డబ్బు ప్రభావం లేదా తెలిస్తే ఈయన డబ్బా కానీ అర్థమైపోతుంది. అది పెద్ద అదే బ్రహ్మ విద్యం కాదు కదా. ఈయన జడ్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఎన్ని, ఆ జడ్జిమెంట్స్ లో డబ్బు బాగా విపరీతమైన ప్రభావం చూపించినటువంటి కేసులు ఎన్ని అనేటువంటి తెలిస్తే మనకు క్లియర్ గా అర్థమైపోద్ది అది కరెక్టా తప్ప అనేటువంటి విషయం. కాబట్టి దాని లోపలికి పోదలుచుకోవాలి సార్. అంటే అది చాలా సింపుల్ గా అయిపోతుంది. కాబట్టి అటువంటి ఆన్సరబిలిటీ అంటాం చూసారా సార్. మెజిస్ట్రేట్స్ చిన్న మున్సిపల్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి చీఫ్ జస్టిస్ వరకు ప్రతి జడ్జిమెంట్ మీద ఆన్సరబిలిటీ పెరగాలి సార్. ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాను, ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం లేదు, ఎందుకు స్టే ఇస్తున్నాను, ఎందుకు స్టే ఇవ్వడం లేదు, ఇవన్నిటి విషయంలో కూడా రాస్తారు. మన జడ్జిమెంట్స్ లో పుస్తకాలు బాగా రాస్తున్నారు కానీ రాసేటువంటి దాంట్లో అడ్వకేట్ నాలెడ్జ్ ఉపయోగిస్తున్నారు కానీ అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం జరగాలి అనేటువంటిది సార్. నేను ఇందాక మిమ్మల్ని కూడా మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాల మీద ప్రజలకి అది మీరున్నా ఎన్డీఏ ఉన్నా ఇండియా కూటమి ఉన్నా ఎవరున్నా కూడా అధికార పక్షం తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది అన్నది విమర్శ. అది రైటా రాగానే దానిలోకి మీరైతేనే సిబిఐ పంజరం అయింది, లేకపోతే ఇంకొకరైతే పంజరం కాలేదు, ఆ భాషలోకి నేను వెళ్ళట్లేదు సార్. కానీ ఆ నిష్పాక్షపాతికని నిరూపించుకునే క్రమంలో మొన్న ఈ మధ్య జరిగింది. ఇప్పుడు ఎన్నికల సంఘం మొన్నటిదాకా ఆ ప్రక్రియ లేదు, దాని మీద కోర్టుకు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. మిగతా కీలకమైన సిబిఐ కానీ సివిసి కానీ వీటన్నిటికీ ఒక స్ట్రక్చర్ ఉంది. అధికార ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎన్నికల సంఘానికి కూడా అది ఉంటే బాగుండు అన్నది చాలామంది మనసులో ఉన్నది. ఎందుకు కేంద్రం దాన్ని వైలేట్ చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని పక్కకు పెట్టి చేయటం వల్ల ఇప్పుడు నిజంగా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రావాలని కోరుకునే వాళ్ళకు కూడా రేపొద్దున ఇది వస్తే ఇది ఎలా ఉంటుందన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది కదా ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఏంటంటే సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సార్, ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఉండాలనేది వాళ్ళు ఇచ్చుకునే జడ్జిమెంట్ సార్. అది కరెక్టే, కాదంటలేదు కానీ నేను ఇప్పుడు మనము జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మనం ప్రశ్నిస్తున్నప్పుడు నాకు ఉండాలని కోరుకోవడం అనేటువంటి ఎంతవరకు నేను ఉండాలని జడ్జి చెప్పుకోవడం కదా, ఎందుకు ఉండాలనే దానికి జస్టిఫికేషన్ ఎందుకు అనుకునే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఈ ఆన్సరబిలిటీ ఆఫ్ యువర్ జడ్జిమెంట్, ప్రతి ఒక్క జడ్జిమెంట్ మీద ఆన్సర్. ఇప్పుడు ఒక మౌనికి మరణ శిక్ష వేస్తారు, మరణ శిక్ష క్యాన్సల్ అయిపోతే అక్విటల్ అవుతారు. ఒక్కొక్కరు అక్విటల్ కేసులో అయితే నిర్దోష నిరూపించబడ్డ కేసులో 15 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఎవరు తీసుకొస్తారు సార్ వాళ్ళ జీవితాన్ని? సుప్రీంకోర్టు దాకా పోతున్నాం అంటే ఈ జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ అయిపోయి 15 ఏళ్ళకి అక్విటల్ నిర్దోషం బయటకు వస్తాడు, జీవితం అయితే పోతుంది కదా. ఎనీ జడ్జిమెంట్ మీకు ఇంట్రెస్టింగ్ నేను 2 సార్లు చెప్తుంటేనే మళ్ళీ లైవ్ లోకి వచ్చి 2 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎలక్షన్ ఇప్పుడు మనం ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలతో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగానో ఎంపీ గెలిచిన అనే కేసును 10 ఏళ్ళ దాకా జడ్జిమెంట్ రాకుండా ఎట్లా సార్? 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఒక ఫారిన్ సిటిజన్ విదేశీ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి విషయంలో అవునా కాదా జడ్జిమెంట్ ఇవ్వడానికి 12 ఏళ్ళు పట్టింది సార్, 10 ఏళ్ళు పట్టింది, 11 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఇటువంటి విషయాలలో జవాబుదారీతనం న్యాయ వ్యవస్థకు లేకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది సార్. దయచేసి దానికోసం కావాల్సిన వ్యవస్థ నిర్మాణం చేయడానికి ప్రజల పక్షం నుంచి మేధావులుగా లక్ష్మీనారాయణ లాంటి పెద్ద మేధావుల దగ్గర నుంచి ఇంకా ప్రజాస్వామ్య చర్చ జరగాలి. దాని పార్లమెంట్ ద్వారా ఈ దేశ ప్రజలకు సరైనటువంటి వ్యవస్థ అందాలని నేను కూడా కోరుకుంటున్నా సార్. ఒక పౌరుడిగా కోరుకుంటున్నా, పార్టీ కార్యకర్తగా నేనేం చేయాలని అంతర్గతంగా పార్టీలో మాట్లాడతాను. ఇంకొక పౌరుడిగా నేను కోరుకుంటున్నా సరే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ సమావేశం కూడా జరిగింది కానీ లోక్సభలో దీని మీద నాకు తెలిసిన మేరకు చర్చ రాలేదు. మరి ప్రధాని కూడా ఏమన్నా ఎందుకంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొని అఖిలపక్ష సమావేశం కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే అంటే దీన్ని పొలిటికల్గా సార్? అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఒక మోరల్ ఇది ప్రశ్న లక్ష్మణ గారు చెప్పిన ఫస్ట్ దాంట్లోనే ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మాట్లాడితే ఒక ప్రశ్న అవుతుంది. ఎంక్వైరీని వేగవంతం చేయాలి,
ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ తొందరగా రాగలిగితే అది ఈ మొత్తం సిస్టమ్ మీద గౌరవం పెంచడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఎంక్వైరీ థరో ఎంక్వైరీ చీఫ్ జస్టిస్ ద్వారా వచ్చిన తర్వాత దాని మీద ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను సార్. ఇప్పుడే స్పందిస్తే దానివల్ల సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ప్రభుత్వం పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ సుప్రీంకోర్టు దాకా వచ్చిన తర్వాత అది ప్రజల కోసం బయట పెట్టి దానికి ఇంపీచ్ చేస్తారమా లేకపోతే చెయ్యమా, నిర్దోష దోషి అనేటువంటిది ఎంక్వైరీ బయటికి రావాలి. దాని మీద ప్రభుత్వం మాట్లాడితే మంచిగా ఉంటది, కానీ ముందే మాట్లాడితే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతామని నా అభిప్రాయం సార్. లక్ష్మణ్ గారు, అంటే నేను ఎందుకు కొంత దీని గురించి కూడా చర్చ చేస్తాను అంటే, ప్రజలకి మామూలుగా అయితే ఇలాంటి ఏదో మేధావులు అకాడమిక్ డిస్కషన్ గానే ఉంటుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎప్పుడు మాట్లాడినా, మీ బోటి వాళ్ళు మాట్లాడినా, జయప్రకాష్ గారు మాట్లాడినా, లేదా ఇంకొంతమంది మేధావులు మాట్లాడినా పూర్తిగా అకాడమిక్ డిస్కషన్ గానే ఉంది. ఇప్పుడు జనబాహుళ్యంలో దీని మీద కొంత చర్చ జరుగుతూ ఉంది. ఎలా ఉండొచ్చు ఇది మరింత? ఇప్పుడే ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, జిల్లా జడ్జీలు రిక్రూట్మెంట్ అవుతున్నా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏదైనా అవకతవకలు ఉన్నా లేదో నాకు తెలియదు, కానీ ఒక ఎగ్జామ్, ఫెయిర్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సరే, తర్వాత కరప్ట్ అయితే ఎవరైనా అవుతారు. రాజకీయ నాయకులు కొమ్ముగాసిన అత్యున్నత న్యాయమూర్తులు కూడా ఉన్నారు, తర్వాత పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నా ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుందని అనుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా కొలీజియం కంటే? బేసిక్ గా ఏమవుతుందంటే, ఇక్కడ ముగ్గురు జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు ఇందులో. ఒకరు మినిస్ట్రీ నుంచి మినిస్టర్ గారు, తర్వాత ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీరు అపాయింట్ చేసిన వారు. వారిలో ఒకరు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ బీసీ, వీరి నుంచి ఈ ఇద్దరిలో ఒకరు వారికి సంబంధించిన వారు ఉండాలని చెప్పేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ లో స్ట్రక్చర్ అది. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ మినిస్టర్, తర్వాత ఈ ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్, తర్వాత ఒక సుప్రీం కోర్ట్ జడ్జి అనుకుంటే, అక్కడ ఏంటంటే మళ్ళా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ జరిగింది అనుకోండి, అంటే ఒపీనియన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దీంట్లో వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొలీజియన్ లో ఏంటంటే సిజేఐ గారితో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు, అదే విధంగా హైకోర్టులో కూడా. సో ఆ విధంగా అక్కడ డిస్కషన్ జరుగుతోంది అన్నది. యాక్చువల్ గా ఏమనుకుంటానంటే, ఇప్పుడు ఎలాగైతే లైవ్ టెలికాస్ట్ జరుగుతుందో, ఈవెన్ ఈ కొలీజియం సిస్టమ్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయండి. రైట్, మంచి ప్రపోజల్. లైవ్ డిస్కషన్ అంటే ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందని పబ్లిక్ తెలుసుకోనండి. ఏ జడ్జికి వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు అన్నది కూడా పబ్లిక్ డొమైన్ లో ఉండడం బెటర్ కదా. ఓకే, రైట్, సీక్రెట్ గా ఉంచకుండా. ఓకే, రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా 2 పాయింట్లు కూడా మనం ఎలాగో న్యాయ వ్యవస్థ గురించి చర్చిస్తూ ఉన్నాం కాబట్టి, ఒకటి ఈ న్యాయం, మీరు ఇందాక కూడా చెప్పారు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. దీనికి న్యాయమూర్తుల నియామకాలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయటం, మాతృభాషలో వాదోపవాదాలు జరిగేలాగా చూడటం, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లు. అంటే ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించట్లేదా వేగంగా కొత్త న్యాయమూర్తులు రిక్రూట్ చేసుకోవడానికి, లేదా కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి? లేదు, వాళ్ళ దగ్గరే ఒక అలసత్వం ఉన్నదా? సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లేకపోతే లోకల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, మేజిస్ట్రేట్ల కోర్టులు ఇలాంటివి ఏర్పాటు చేయటంలో ఎందుకు అలసత్వం జరుగుతుంది? ఇది కూడా ప్రజలు చాలా, మీరే బోల్డ్ ఎగ్జాంపుల్స్ కోట్ చేశారు. ఇది మీరు నేను చేయటం కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండి ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈ బెయిల్ ప్రొసీజర్స్ కూడా, బెయిల్ కాపీ వెళ్తే తప్ప, హార్డ్ కాపీ వెళ్తే తప్ప బయటికి రాకుండా చేయటం ఏంటి, ఆ బెయిల్ సాఫ్ట్ కాపీలు ఇవాళ ఈమెయిల్స్ వచ్చిన తర్వాత, అంటే చాలా లొసుకుల గురించి ఆ పదవుల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది మాట్లాడారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను సార్, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ ఎట్లయితే అంటామో 15 ఏళ్ళ జైల్లో ఉన్న వాళ్ళు, ఇవన్నీ కేసులు ఉన్నాయి సార్. కానీ నేనేమంటానంటే సార్, ఇది ఆన్సరబిలిటీ లేకపోవడమే ప్రధాన కారణం అవుతుంది సార్. ఇప్పుడు సివిల్ కేసెస్ లో ల్యాండ్ కేసులు కావచ్చు, ఇంకో సివిల్ కేసులు కావచ్చు, సంవత్సరాలు సార్. ఇప్పుడు ఏసీబీ కేసులు సార్, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, ఏసీబీ కేసు ఉదాహరణకి రేవంత్ రెడ్డి ఏసీబీ కేసే ఉంది సార్, ట్రయల్ కి వచ్చింది సార్. ఇప్పటిదాకా 10 ఏళ్ళు గడిచిపోయింది కదా సార్, ట్రయల్ కి రాలే కదా సార్. ఇప్పుడు జైలు అయితే కేసు కూడా ట్రయల్ కి రాలే కదా. కరప్షన్ కేసెస్ ఇప్పటిదాకా, మర్డర్ కేసులు కూడా ట్రయల్ కూడా రావు సార్. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సార్. అంటే నేను అంటే దాని ఇంటెన్సిటీ ఏదో, దీంట్లో ఎవరి తప్పు అంటే, నేను మళ్ళీ చాలా మంది సోషల్ మీడియాలో, నేను పౌరుడిగా మాట్లాడుతున్నా సార్, చాలా మంది పెడుతుంటారు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చకు వస్తుంటారు సార్. అంటే నేను ఎటువంటి చర్చ అంటే సార్,
ఈ కేసు పలానా అడ్వకేట్ కి ఇస్తే ఈ కేసు స్టే వచ్చేస్తుంది, స్టే వస్తే ఎన్నేళ్ళైనా గడవచ్చు. ఓకే. స్టే ముందు రాని స్టే వచ్చినాక చూసుకుందాం. ఓకే. ఇట్లాంటి ఉద్యోగుల విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు బాగా జరుగుతున్నటువంటిది సార్. కాబట్టి ఇటువంటి కేసులలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతున్నప్పుడు అటువంటి జడ్జిమెంట్స్ తొందరగా రాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకి నష్టం జరుగుతుంది సార్. నేను ఇంకొక చిన్న చర్చ ఏం పెడతానంటే సార్, జడ్జెస్ కు శనివారం ఆదివారం హాలిడే, మిగతా రోజుల 10:30కు వస్తారు, సమ్మర్ హాలిడేస్ ఇవి ఇప్పుడు చిరు ఉద్యోగికి జీతం తీసుకుంటున్న వాడికి ఇవన్నీ అవసరం లేదు. అంటే దాని మీద వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉన్నాయి సార్. ఈ జడ్జిమెంట్లు రాయటానికి మాకు చాలా మీద కోర్టులో కూర్చున్న 10 గంటలు కాదు, దాని వెనక చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది, ఇలాంటి ఇవి కూడా ఉన్నాయి. నేను ఇంకో దానికి సంబంధించి ఒక ప్రశ్న మీరు అడిగినారు కదా డిలే అవ్వడానికి. ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో ఒక 5 అడ్వకేట్ ఒక పోస్ట్ ఖాళీ ఉన్నాయి అనుకోండి. కొలీజియం ఏం చేస్తారు సార్? కొలీజియం ఇమ్మీడియట్ గా రికమెండ్ చేయడానికి ఏమైనా ఇబ్బంది రాదు సార్? సపోజ్ అనుకుందాం ఇప్పుడు 5, 6, 10 బెంచ్ ఖాళీగా ఉన్నాయి సార్, హైకోర్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం నింపడానికి ఏం ప్రాబ్లం సార్? కొలీజియం రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లా మినిస్టర్ అడ్డం పడుతున్నాడు ఎవరన్నా? ఎందుకు నింపుతలేదు సార్? ఖాళీగా ఉన్న పోస్టులను కూడా ఖాళీగా పెట్టి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకు ఎలిజిబిలిటీ వచ్చేదాకా వెయిట్ చేసి నడిపించడం అనేది ఇది ఒక కుంభకోణమే కదా మరి సరిగ్గా. అంటే నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. అందుకోసం అని మీకు అనుకూలమైన వ్యక్తులు వచ్చేదాకా వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేదాకా ఆపాలన్నా ఇది? అందుకోసం ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు జ్యుడిషియరీ అపాయింట్మెంట్ జరగాలి సార్. అవసరమైతే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా, మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మనం వ్యవస్థను అనుకుంటున్నాం సార్. అవసరమైతే మనం లోక అదాలత్ అంటున్నాం కదా సార్, లోక్ అదాలత్ చిన్న పిటిషన్ కేసులను ఇప్పుడు పెడుతున్నారు. సాటర్డే రోజు పిటి కేసులు అన్ని ఉంటే ఇమీడియట్ గా డిస్పోజ్ చేయడానికి పెడుతున్నారు అటువంటి కేసులు. ఇంకా మరింత బలపరచడం అందుకోసమనే గ్రామ పంచాయతీల్లో విలేజ్ పంచాయతీ, విలేజ్ న్యాయ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడక్కడ పరిష్కారం చేసేటువంటి పిటి కేసులు చాలా ఉంటాయి సార్. భూమి గెట్ల చాలా సందర్భంలో ₹1,00,000 సివిల్ కేసులు, 1 సంవత్సరంలోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు కనీసం 3 నెలల్లోనే పరిష్కారం కావాలి. ఇట్లా చాలా రికమెండేషన్ చాలా మంది ఇచ్చున్నారు ప్రకాష్ రెడ్డి గారు, మీకు తెలియదు. అందుకోసం ఇవన్నీ కూడా ప్రజా వ్యవస్థలో మేధావుల నుంచి కానీ, పొలిటికల్ సిస్టమ్ నుంచి కానీ అందరి దగ్గర నుంచి రావాలి, లక్ష్యాలను జరగాలని మాత్రం ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను. రైట్. లక్ష్మణ్ గారు ఆఖరిగా చెప్పండి, ప్రకాష్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, చాలా బాధ్యతతో మాట్లాడే వ్యక్తి కూడా ఇంత ఆవేశపడుతున్నారంటే సమాజంలో ఎంత కోపతాపాలు ఉన్నాయో, వ్యవస్థ పట్ల అసంతృప్తి ఉందో మనకు అర్థమవుతుంది లక్ష్మణ్ గారు. అయితే దీనిలో ఇప్పుడు ముఖ్యంగా వేగంగా న్యాయం అందటానికి ఎందుకు ప్రత్యేక కోర్టుల సంఖ్య పెరగట్లేదు, న్యాయమూర్తుల సంఖ్య పెరగట్లేదు, దానికి ఉన్న అవరోధాలు ఏంటి? మీరు చాలా కేసుల్లో మీరు స్వయంగా ఒక పోలీసు ఉన్నతాధికారిగా చూసి ఉంటారు, అవి బెంచ్ మీదకి రావు, ట్రయల్కి రావు, ఈ బాధలన్నీ మీకు తెలుసు. ఏం చెప్తారు? అందుకే వారిని అడుగుతున్నారు. చెప్పండి లక్ష్మణ్. విలేజ్ కోర్ట్స్ యాక్ట్ అని 2006 సంవత్సరంలో ఒక చట్టం చేయబడింది. అంటే గ్రామ పంచాయతీ పరిధిలో కోర్టులు పెట్టి అక్కడ ఉన్న సమస్యలు అక్కడే పరిష్కరించాలని చెప్పేసి. కానీ చాలా రాష్ట్రాల్లో ఇది అమలు అవ్వలేదు. 2006లో వచ్చిన చట్టం తర్వాత 20 ఏళ్ళు అయిపోయిందండి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ అన్నది చాలా కేసుల్లో లిటిగెంట్. అంటే ఏదైనా ఒక కోర్టులో తీర్పు రాగానే, వాళ్ళకి అగేన్స్ట్ గా రాగానే, వాళ్ళ తప్పని తెలిసినా కూడా వెంటనే ఏం చేస్తారంటే పై కోర్టుకి వేసేద్దాం. దానివల్ల ఏంటంటే పై కోర్టులో ఉన్న పెండెన్సీస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం భారతదేశంలో చూసుకుంటే సుమారుగా 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందులో మీరు చూసుకుంటే 60 నుంచి 70 వేల కేసులు సుప్రీం కోర్టులో, తర్వాత వచ్చేసి 50 నుంచి 60 లక్షల కేసులు హైకోర్టులలో, తర్వాత మిగతా కోట్ల 3 కోట్ల జుడిషియరీలో పెండింగ్ ఉంది. సో వీటన్నిటిని పరిష్కరించడానికి ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు ఈ లోక్ అదాలత్స్ ఇవి పెట్టి చిన్న చిన్న పెట్టి కేసెస్ అన్ని కూడా తీసేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా ఈ లిటిగెంట్ అన్న దీని నుంచి కొద్దిగా వాళ్ళ టెండెన్సీ మారాలి. అదొకటి. ఎందుకంటే బ్లేటెంట్ గా మనది తప్పు అని తెలుస్తుంది, కానీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్లేంత వరకు కూడా దాన్ని అలాగే పట్టుకొని కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో మీకు చూస్తే ఒక ఓల్డ్ లేడీ, చిన్న భూమి, ఆ భూమికి హైకోర్టు ఆదేశం ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయకుండా ఫైనల్ గా కలెక్టర్ ని మిగతా వాళ్ళని పిలిచి కంటెంప్ట్ లో పిలిచిన తర్వాత ఆవిడకి ల్యాండ్ ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. అందువల్ల ప్రభుత్వ భూమిక, తర్వాత వచ్చేసి ఈ నెంబర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా తగ్గించాలి. ఎందుకంటే ప్రతి చోట వాయిదా 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత మొన్న భారతీయ నాగరిక సురక్షా సంహితలో కూడా చార్జెస్ ఫ్రేమింగ్ విషయంలో ఒకసారి చార్జెస్ హీరింగ్ మొదలైన తర్వాత 60 రోజుల్లో చార్జెస్ ఫ్రేమ్ అవ్వాలని కొత్తగా తెచ్చాం.
ఓకే. దానివల్ల ఏంటంటే త్వరగా కేసుల్లో చార్జెస్ ఫ్రేమ్ అయ్యి ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే పొలిటీషియన్స్ విషయంలో ఇప్పుడు ఎలాగవుతుందంటే వారికి 2 సంవత్సరాల శిక్ష పడితే వాడు 6 సంవత్సరాలు ఎన్నికలకు వాళ్ళు అర్హులు కాదు. ఏంటి కన్విక్షన్ అయ్యే వరకు. దానికి బదులుగా చార్జెస్ ఫ్రేమ్ అయిన తరువాత వాళ్ళు అనర్హులు అని ప్రకటిస్తే రాజకీయ నాయకులే త్వరగా వాళ్ళ మీద కేసులు త్వరగా డిస్పోజ్ అయ్యేటట్టు కూడా చేస్తారు వాళ్ళు. సో ఈ విధమైన మార్పు రావాలన్నమాట. లేకుంటే ఏంటి అసలు బోర్డు మీద రాకుండానే కేసులను అలాగా పోస్ట్పోన్ చేస్తూ ఉండే పరిస్థితులు మనం చూస్తున్నాం చాలా చోట్ల. ఈ విధమైన మౌలిక మార్పులు గనక మనం తీసుకురాగలిగితే తర్వాత మీరు అన్నట్టు ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు జడ్జెస్ ఫుల్ స్ట్రెంగ్త్ తర్వాత దానికి ఉన్న అడ్డంకి ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు. అంటే బడ్జెట్ ఎలకేషన్స్ ఉండవా, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏముంది? లక్ష్మణ్ గారు హైకోర్టు జడ్జిలో మరొకళ్ళు నియమించుకోవటం తెలుస్తుంది మనకు. 2035వ సంవత్సరం వరకు చీఫ్ జస్టిస్లు ఎవరెవరో అని రోజు పేపర్లో వస్తుంటది. వీరు 6 నెలలు ఉంటారు, వీరు 7 నెలలు ఉంటారు, వీరు సంవత్సరం ఉన్నారంటారు. మొత్తం జడ్జిలు ఎప్పుడు రిటైర్ అవుతారో మనకు తెలుసు. కాబట్టి నుంచి ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయొచ్చు. తర్వాత వచ్చేసి 2 షిఫ్ట్లలో కోర్టులు ఏర్పాటు చేయాలన్నది కూడా ఒకసారి ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. సో మార్నింగ్ 4-3 వరకు పెట్టండి, 3 నుంచి 8 వరకు ఎప్పటి వరకు 2వ షిఫ్ట్ లో చేయండి, త్వరగా డిస్పోజల్ అవ్వడానికి. సో యాక్చువల్ గా జస్టిస్ అహ్మదీ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఆయన మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ చేశారు. ఆయన చూసుకుంటే మొత్తం భారతదేశ న్యాయ చరిత్రలో ఈ విధమైన చర్యలు అప్పుడు ఏం చేశారన్నది తెలుసుకుని వాటన్నింటినీ అమలు చేయగలిగితే ఏమవుతుందంటే ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ అన్మానిఫెస్టెడ్లీ సీమ్ టు బి డన్ అంట. న్యాయం జరగడం కాదు, న్యాయం జరిగిందని కూడా ఫీలింగ్ కలగాలి. సో ఆ విధంగా కూడా చేయాలన్నవి మన మీద. తర్వాత వచ్చేసి ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అని ఒకటి. ఇప్పుడు ఏంటంటే ప్రూవింగ్ ఏ కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అన్నది మన వ్యవస్థ. యాక్చువల్ గా 2003వ సంవత్సరంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మల్లిమత్ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళ రికమెండేషన్స్ ఏం చెప్పారంటే సివిల్ కోర్ట్స్ లో ఏ విధంగా ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఉంటుందో అది క్రిమినల్ లో కూడా తీసుకురండి, ఆటోమేటిక్ గా ప్రజలు కూడా సర్దుకుంటారు. లేకుంటే ఇప్పుడు ఏముంది, ఆ కేసు బియాండ్ జస్టిస్ అని ఒక 10 సంవత్సరాలు కేసు పెండింగ్ అయితే విట్నెసెస్ కూడా అన్ని మర్చిపోతారు, ఏమి చెప్పరు, హోస్టైల్ అవుతారు. వాటి వల్ల ప్రూవింగ్ ఏ కేసు బియాండ్ రీజనబుల్ డౌట్ అన్నది చాలా కష్టతరం. అందుకనే కన్విక్షన్ రేట్స్ కూడా చాలా తక్కువ అది దేశంలో వాళ్ళు కన్క్లూడ్ చేశారు. సో వీటన్నిటిని చేసి ఇదొక న్యాయ వ్యవస్థలో న్యాయ ప్రక్రియలో మార్పులు తీసుకురావడానికి ఈ అంశం ఒకటి వచ్చింది. కాబట్టి ఆమూలాగ్రంగా దీని గురించి మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నది నా అభిప్రాయం. మొత్తంగా న్యాయ వ్యవస్థకి సంబంధించి దశాబ్దాలుగా చాలామందిలో లోపల ఒక అసంతృప్తున్న బయటికి మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితి. అయితే ఎప్పుడైతే జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇష్యూ బయటకు వచ్చిందో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువతలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ప్రక్షాళన కావాలని సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ఏ రకంగా దీనికి సమాధానం చెప్తున్నది, వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఒక న్యాయమూర్తి మీద వచ్చిన ఆరోపణలకి ఏ రకంగా ప్రజల్లో తిరిగి పారదర్శకత అలాగే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం కేవలం డాక్యుమెంట్స్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయటమే కాకుండా సజావుగా జరుగుతుంది, న్యాయం అందరికీ అందుతుంది, పారదర్శకంగా అందుతుంది, నిష్పక్షపాతంగా అందుతుంది, వేగంగా అందుతుంది అన్నటువంటి నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత పార్లమెంట్ కంటే సుప్రీంకోర్టు మీదే ఉన్నది. ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి అలాంటి చొరవ తీసుకుంటారు నా సిద్ధం. చర్చలో పాల్గొన్న డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి అలాగే వివి లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జస్టిస్ చంద్రకుమార్ గారు అందుబాటులోకి రాలేకపోయినా చింతిస్తూ ఇది ఈ వారం ఇవాళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.